హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐమాక్స్ బ్రో. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి మార్చ్ 16 అండ్ టైం వచ్చేసరికి 9:30 PM అవుతుంది. ఈ రోజున్న మూవీ అప్డేట్స్ ఏంటో క్విక్గా డిస్కస్ చేసేద్దాం. అండ్ ఫస్ట్ మూవీ అప్డేట్ వచ్చేసరికి ఓం భీమ్ బుష్ మూవీ నుంచి నిన్న ట్రైలర్ రిలీజ్ అయింది, మనకు తెలిసిందే కదా. అండ్ ఈరోజు ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మూవీ టీమ్. శ్రీ విష్ణు వైజాగ్ వెళ్ళాడు, అక్కడ పబ్లిక్తో రోడ్స్ పైన ఇంటరాక్ట్ అవుతున్నాడు, ఎక్కడ పడితే అక్కడ చౌరస్తాలలో అక్కడ ఇక్కడ. మూవీ టీం మాత్రం చాలా అగ్రెసివ్గా ప్రమోషన్స్ చేస్తుంది. నిన్న ట్రైలర్ చూసాం కదా, నాకైతే కొంచెం ప్రామిసింగ్గా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో ట్రైలర్ మీరు కనుక చూస్తుంటే కింద కామెంట్లో తెలియజేయండి. సో మూవీ నెక్స్ట్ వీక్ రిలీజ్ ఉంది కదా, ప్రమోషన్స్ ఒక రేంజ్లో చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసరికి మూవీ లవర్స్ కోసం, ఎస్పెషల్లీ వారం థియేటర్కి వెళ్ళి 2-3 సినిమాలు చూస్తూ ఉంటారు కదా మూవీ లవర్స్, వాళ్ళ కోసం ఈ అప్డేట్. పీవీఆర్ వాళ్ళు, ఐనాక్స్ వాళ్ళు పాస్పోర్ట్ అని ఒక సిస్టమ్ తీసుకొచ్చారు వాళ్ళు. సో దాంతో తక్కువ డబ్బులతో ఎక్కువ సినిమాలు చూడొచ్చు అన్నమాట. సో ఆ ప్లాన్స్ ఏంటో ఇప్పుడు మీకు స్క్రీన్ పైన చూపిస్తాను, చూడండి. దీని పేరు వచ్చేసి పీవీఆర్ పాస్పోర్ట్. దీనిలో 2 ప్లాన్స్ ఉన్నాయి. 349 రూపీస్ ఒకటి ఉంది, అండ్ అలాగే 1047 రూపీస్ ఒకటి ఉంది. 349 రూపీస్తో వచ్చేసరికి 30 days వ్యాలిడిటీ అండ్ 4 మూవీస్ చూడొచ్చు ఒక మంత్లో. అండ్ ఇది ఎప్పుడు చూడాలంటే వీక్లీలో మండే టు థర్స్డే చూడాలి. సో ఫ్రైడే, సాటర్డే, సండే నాట్ అలౌడ్ అనమాట, ఎందుకంటే కొత్త మూవీస్ రిలీజ్ అవుతాయి. ఆ 3 రోజులు బస్ బాగా ఉంటుంది కదా, వేరే పబ్లిక్ ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ 3 రోజులు తీసేశారు. అండ్ రిమైనింగ్ డేస్ 4 days మీరు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి మీ ఫ్రీగా ఉన్నప్పుడు సినిమా చూడొచ్చు. అట్ ద సేమ్ టైం సెకండ్ ప్లాన్ 1047, దీని వ్యాలిడిటీ వచ్చేసరికి 90 days ఉంటుంది. సో టోటల్ 12 మూవీస్ చూడొచ్చు. అండ్ ఇది కూడా సేమ్ కండిషన్స్, మండే టు థర్స్డే. ఇదైతే ఒక మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. ఫ్యామిలీతో అసలు మాల్స్కి సినిమాలకు వెళ్ళే రోజులు వెళ్ళిపోయాయి మిడిల్ క్లాస్ వాళ్ళు. ఆ పాప్కార్న్ కాస్టే 300, 200 అలా ఉంటుంది అక్కడికి వెళ్తే. సో ఇది టికెట్ ప్రైస్ అనేది తగ్గించడం, ఇలా కోంబోలో ఇవ్వడం అనేది కొంత మంచి ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసి అజిత్ నుండి. సో మన తెలుగు ప్రొడ్యూసర్స్ బ్యానర్లో సినిమా చేస్తున్నాడు కదా, మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో. సో ఆ పోస్టర్ మొన్న రిలీజ్ అయింది, టైటిల్ లాంచ్ పోస్టర్ ట్విట్టర్లో. సో అది ఆల్ టైమ్ రికార్డ్ వ్యూస్తో దూసుకెళ్తుంది ట్విట్టర్లో. ఇప్పటివరకు ఏ సినిమా పోస్టర్కి అన్ని వ్యూస్ రాలేదు ట్విట్టర్లో. ఆల్మోస్ట్ 27.2 మిలియన్ వ్యూస్ అన్నమాట, అంటే 2,70,00,000 చిల్లర వ్యూస్ అన్నమాట. సో ఒక పోస్టర్కి ఆ రేంజ్ వ్యూస్ రావడం అనేది బహుశా ఫస్ట్ టైం ఇది చరిత్రలో. అజిత్ ఫ్యాన్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటారు సోషల్ మీడియాలో. అండ్ బుక్ మై షోలో కూడా ఇంట్రెస్ట్లు 2 మిలియన్స్ పైనే ఉంటాయి తన సినిమాలై. సో పోస్టర్కే ఈ రేంజ్ ఉంటే అసలు ఈ సినిమా టీజర్, ట్రైలర్ రికార్డ్స్ మాత్రం దంచి కొడతారు, ఇందులో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. అండ్ నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసరికి వెంకటేష్, మన వెంకీ మామ, తన చిన్న కూతురు పెళ్ళైంది మన రామానాయుడు స్టూడియోలో. అండ్ అబ్బాయి వచ్చేసరికి విజయవాడలో డాక్టర్ అన్నమాట. సో మన వెంకీ మామకి డాక్టర్ అల్లుడు వచ్చేసాడు. సో నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసరికి అవంతిక వందనపు, మన చైల్డ్ ఆర్టిస్ట్ ఉంది కదా, ఈ మధ్య బాగా ట్రోల్స్ చేస్తున్నారు. హాలీవుడ్లో ఏదో ఫంక్షన్ ఈవెంట్లో తను ఇంగ్లీష్ అసెంట్లో మాట్లాడింది కదా, అండ్ తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ పైన చాలా ట్రోల్స్ అండ్ మీమ్స్ చేస్తున్నారు. సో దానిపైన తను రియాక్ట్ అయింది. తన లేటెస్ట్ ఇంటర్వ్యూలో మీమర్స్ పైన, ట్రోలర్స్ పైన వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారో నాకు తెలియదు. ఒక తెలుగు అమ్మాయి హాలీవుడ్కి వెళ్ళి సక్సెస్ అవుతుంది, సో ఎంకరేజ్ చేయడం మానేసి మీమ్స్ వేస్తున్నారు, ఇలా డౌన్ గ్రేడ్ చేస్తున్నారని తను బాధపడుతూ చెప్పిందన్నమాట. నేను బేసిక్గా పుట్టి పెరిగింది అమెరికాలో కాబట్టి నాకు అసెంట్ వస్తుంది. సో మన తెలుగు వాళ్ళకి అది అర్థం కావట్లేదు అన్నట్టు తను వివరించిందనమాట. సో ఎక్కడైనా ట్రోల్స్ ఆపేస్తే బెటర్. మీకు మన ట్రోలర్స్ గురించి తెలిసిందే కదా, దీన్ని కూడా ట్రోల్ చేస్తారు మనోళ్ళు. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఇది స్పోర్ట్స్ నుంచి, మన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఎగ్జాక్ట్గా ఇదే రోజు 2012 ఇయర్లో డబల్ సెంచరీ కొట్టాడు. నేనైతే ఆ మ్యాచ్ లైవ్ చూసాను, మీలో ఎవరన్నా లైవ్ చూస్తుంటే కింద కామెంట్లో తెలియండి. రవిశాస్త్రి కామెంటరీ ఉంటుంది చూసారా భయ్య, ఫస్ట్ మ్యాన్ ఆన్ ద ప్లానెట్ హిట్టింగ్ 100 అని ఇట్లా తన కామెంటరీ ఉంటుంది కదా, ఇంకా అది నా చెవుల్లో ఉన్నది. అది మాత్రం స్పెషల్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. ఎంతోమంది డబుల్ సెంచరీలు కొట్టారు, మన రోహిత్ శర్మ అయితే ఏకంగా 3 కొట్టేశాడు. కానీ ఫస్ట్ డబుల్ సెంచరీ ఎంతైనా స్పెషల్. క్రికెట్ లవర్స్ మాత్రం ఆ మ్యాచ్ని ఎప్పటికీ మర్చిపోరు. మన లిటిల్ మాస్టర్కి మన ట్రిబ్యూట్ ఇద్దాం ఈ సందర్భంగా. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మూవీ అప్డేట్ కాదు, మన ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిందన్నమాట. అన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఎప్పుడెప్పుడు జరగబోతున్నాయి అనేది నోటిఫికేషన్ ఇచ్చింది. అది మీ స్క్రీన్ పైన వేస్తాను చూడండి. టోటల్గా 7 phases, అంటే 7 days ఎలక్షన్స్ జరుగుతాయి అన్నమాట. అందులో మన 2 తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి
మే 13th రోజు మనకి జనరల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఏపీలో అయితే ఎమ్మెల్యే, ఎంపీ ఒకేసారి ఓట్లు వేసుకోవచ్చు. ఆల్రెడీ తెలంగాణలో రీసెంట్గా ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి ఓన్లీ ఎంపీ వాళ్ళకి మాత్రమే పోటీ జరుగుతుంది, ఎంపీ సీట్ల వాళ్ళకి. అండ్ హైదరాబాద్, వైజాగ్ ఇలా లాంగ్ బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు మే 13th టికెట్స్ అనేటివి బుక్ చేసుకోండి, బస్సు కానీ ట్రైన్ కానీ కంఫర్టబుల్గా ఉండడానికి. సో ఫ్రెండ్స్, ఇవైతే ఇప్పటికున్న అప్డేట్స్. సో మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.